బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అసలు మేయర్ పీఠాన్ని అటు కాంగ్రెస్ దక్కించుకోబోతుందా, లేదంటే అత్యధిక సీట్లు గెలిచిన బీజేపీ దక్కించుకోబోతుందా అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఎవరు నిజామాబాద్ కార్పొరేటర్ మేయర్గా అవబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ పట్టు సాధించినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఎంఐఎంతో కలిసి పొత్తు పెట్టుకొని మేయర్ పదవిని కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలు స్పష్టమయ్యాయి. ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం అందుతూ ఉన్నది. మొత్తం నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 28 డివిజన్లను గెలుచుకుంది. కాంగ్రెస్ 17 డివిజన్లకు పరిమితం కాగా ఎంఐఎం 14 డివిజన్లను దక్కించుకుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ 1 డివిజన్ను దక్కించుకుంది. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ అంటే మన మ్యాజిక్ ఫిగర్ అయితే దక్కలేదు. అంటే 60లో మ్యాజిక్ ఫిగర్ 31 సీట్లు రావాలి. కాబట్టి అటు కాంగ్రెస్కు, ఎంఐఎంకు, బీజేపీకి దేనికి 31 స్పష్టంగా రాలేదు. దీంతో ఇప్పుడు ఎంఐఎం అలాగే కాంగ్రెస్ కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ 31 వస్తుంది. దీనికి తోడు బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక కార్పొరేటర్ విజయలక్ష్మి కాంగ్రెస్ శిబిరంలో చేరినట్టు తెలుస్తూ ఉన్నది. దీంతో కాంగ్రెస్ బలం పెరిగింది. ప్రస్తుతం ఎక్స్ అఫిషియలో సభ్యుల ఓట్లతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్కు మద్దతు ఇస్తూ ఉన్నారు. కాంగ్రెస్కి ఓటేస్తారు కాబట్టి మొత్తం కాంగ్రెస్ ఓట్లు 34కు చేరింది. దీంతో అలాగే బీజేపీకి సైతం ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉన్నారు. ధర్మపురి అరవింద్ ఇంకా ఏపీ అర్బన్ ఎమ్మెల్యే ఎంపీ ఉన్నారు. వారి ఓట్లు వేసినా కానీ వీరికన్నా తక్కువ ఓట్లే ఉన్నాయి. దీంతో ధర్మపురి అరవింద్ గారు ఇప్పటికే మేము ప్రతిపక్షంలోనే ఉంటాము, బీజేపీ ప్రతిపక్ష హోదాను ప్రకటిస్తున్నామని చెప్పేసి మేము ప్రతిపక్షంలోనే ఉంటాము అని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. ఇక దీంతో కాంగ్రెస్, ఎంఐఎం రెండూ కలిసి నిజామాబాద్ కార్పొరేషన్లోని మేయర్ పీఠాన్ని అధిరోహించే అవకాశం అయితే చాలా స్పష్టమైపోయింది. అయితే ఇప్పటి వరకు అంటే దాదాపు 20 సంవత్సరాలు అంటే 2 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్కు నిజామాబాద్ మేయర్ పదవి దక్కుతున్నట్లు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. అయితే మొత్తానికి నిజామాబాద్ రాజకీయాల్లో కాంగ్రెస్, ఎంఐఎం రెండు కూటమిగా బలమైన సంకేతంగా నిలుస్తున్నాయని అందరూ భావిస్తూ ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ 2 పదవులు అటు మేయర్ కాంగ్రెస్కు, డిప్యూటీ మేయర్ ఎంఐఎంకు దక్కబోతూ ఉన్నది. మరి ఈ నేపథ్యంలో నిజామాబాద్ రాజకీయం ఇన్ని రోజులు నిజామాబాద్లో బీజేపీ హవా నడిచేది, కానీ ఇప్పుడు ఇక కాంగ్రెస్, ఎంఐఎంలా హవా నడిపిస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. మరి దీనికి సంబంధించిన ప్రక్రియ ఈరోజు సాయంత్రానికి పూర్తి కావస్తుంది. ఇక రేపు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకొనున్నారు. కాబట్టి ఇక రేపు ఎంఐఎం అలాగే కాంగ్రెస్ తరఫున మేయర్లను ప్రకటించే, డిప్యూటీ మేయర్లను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది.